చాలా కన్నీటితో ఉన్నాడు. హిజ్కియా చాలా వేదనతో ఉన్నాడు. హిజ్కియా చాలా బాధలో ఉన్నాడు. హిజ్కియా చాలా ప్రియ దేవుని బిడ్డలారా ఒక వేదనతో దేవుని సన్నిధిని పట్టుకున్నాడు. దేవుని పాదాలను పట్టుకుని ప్రార్థన చేస్తున్న అధ్యాయంలో కారణం ఏంటంటే ప్రవక్త ద్వారా ఒక మాటను దేవుడు చెప్పాడు. ప్రవక్త ద్వారా ఒక మాట ఏం చెప్పాడంటే మరికొన్ని దినాల్లో హిజ్కియా నువ్వు మరణమగుచున్నావు. హల్లెలూయా. ప్రవక్తకి దేవుడు ఏం చెప్పాడు అది చెప్పాలంతే. అవతల వ్యక్తి రాజు అయినా లేకపోతే అధికారైనా లేకపోతే ప్రియులరా గొప్ప ఉద్యోగస్తుడైనా లేకపోతే దేశాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవడైనా డోంట్ కేర్, ప్రవక్తగా చెప్పిన మాట లోపడాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ప్రవక్తని యెషయా హిజ్కియా దగ్గర ధైర్యంగా వెళ్ళాడు. రాజు దగ్గర నిలబడ్డాడు. హిజ్కియా నీవు మరి కొన్ని దినములలో మరణమగుచున్నావు, దేవుడు నీకు సందేశాన్ని చెప్పమంటున్నాడు. అయ్యో ఇంత భయంకరమైన వార్త చెప్పినప్పుడు